ఇవాళ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేసేటువంటి సమయంలో ఎస్సీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, ముస్లింలకున్న 4% రిజర్వేషను పోతదేమో, తీసేస్తారేమో, దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళ మొత్తం ప్రపంచమంతా గర్వించే విధంగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ గర్వపడే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ ధైర్యంగా తలెత్తుకొని చెప్పేటటువంటి విధంగా మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది? రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైతే 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయాన్ని 60 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా మీకు చేతగాకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా చేయగలిగింది? అది భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి నిబద్ధత, భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఇవాళ మహిళలకు కేవలం 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చి చేతులు దులుపుకోలేదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం, మీ పార్టీ ఎందుకు మహిళా రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించలేదు? మీ పార్టీ ఎందుకు ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా మీ పార్టీ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం ఎందుకు కమిటీల్లో స్థానాలు ఇవ్వట్లేదు? మీ జాతీయ కమిటీలో మహిళలకు 33% ఉందా? మీ రాష్ట్ర కమిటీల్లో మహిళలకు 33% ఉందా? మీ జిల్లా కమిటీలలో మహిళలకు 33% ఉందా? ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో 33%? మీరు పోనీ సీట్లు ఇచ్చిన కాడన్నా మహిళలకు ఇచ్చినారా? భారతీయ జనతా పార్టీలో బీజేపీ జాతీయ కమిటీలో మహిళలకు 33% ఉంది, రాష్ట్ర కమిటీల్లో మహిళలకు 33% ఉంది, జిల్లా కమిటీల్లో మహిళలకు 33% ఉంది, స్పోక్స్ పర్సన్స్లో కూడా మహిళలకు 33% ఉంది. అది భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. మీరు టికెట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ టికెట్లు మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిండ్రా, లేకపోతే పార్లమెంటు ఎన్నికలలో ఇచ్చిండ్రా? చెప్పండి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలలో మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? ఈ 10 సంవత్సరాలలో పూర్తి స్థాయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చిండ్రు కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? పూర్తి స్థాయి రక్షణ శాఖ మంత్రిగా ఒక మహిళకు బీజేపీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? కేంద్రంలో 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా 12 మంది మహిళలకు క్యాబినెట్లో స్థానాలను ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ 8 మంది మహిళలను గవర్నర్లుగా నియమించింది ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న ఈ 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఆ సంఖ్యలో మహిళా గవర్నర్లను నియమించిందా? భారతీయ జనతా పార్టీ 4 మహిళలను ముఖ్యమంత్రులను చేసింది. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ 4 మహిళలకు ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చిందా? ఒక ఎస్టీ మహిళను భారత రాష్ట్రపతిని చేస్తే ఆమెను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మహిళలకు రిజర్వేషన్లు, మహిళలకు అవకాశాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు మొదటి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి లేదు వాళ్ళ క్యాబినెట్లో. మహిళా కమిషన్ చైర్మన్ లేదు ఫస్ట్ 5 ఇయర్స్. తర్వాత
ఆయంత మహిళా రిజర్వేషన్ కూడా వాళ్ళే తెచ్చినామని అదొక అబద్ధాల ప్రాపగండా. 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడన్నా రిజర్వేషన్ ప్రాతిపదికన సమాన హక్కులు ఇవ్వాలే మహిళలకని చెప్పి ఎన్నడన్నా మిలిటరీల మహిళలకు అవకాశం ఇచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ పారామిలిటరీ దళాలల్లా ఫైటర్ పైలట్లు మహిళలు, కమాండోలు మహిళలు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు, సైనిక్ స్కూల్స్లో కూడా ఇవాళ బాలికలకు అడ్మిషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 50% ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి, అవకాశాలు కూడా అవే స్థాయిలో ఉండాలని చెప్పి కని విని ఎరగని రీతిలో ప్రపంచమే అబ్బురపోయేటట్టు రిపబ్లిక్ డే నాడు జనవరి 26వ తారీఖు నాడు త్రివిధ దళాలు వాటికి సారథ్యం వహించేటటువంటి వాళ్ళు మహిళలే, మొత్తం మహిళల చేత పెరేడ్ నిర్వహించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది రిజర్వేషన్ల పట్ల బీజేపీకి మోడీ గారికి ఉన్నటువంటి నిబద్ధత. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావంగానే ఎర్రకోట పైనుంచి ఏ ఆడబిడ్డ కూడా, ఏ మహిళ కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి పోవద్దు, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినద్దు, నేను శౌచాలయాలు కట్టిస్తా అని చెప్తే ఆ రోజు వెక్కిరించి నవ్వినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు. కానీ ఇవాళ దాన్ని నిజం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి 50% ఉన్నటువంటి మహిళలకు పెద్దన్నలాగా నిలిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఏ అక్క చెల్లె కూడా పొయ్యిల కట్టెలు పెట్టుకొని ఇంకా వంట చేసి అనారోగ్యానికి గురి కావద్దు, వాళ్ళు కూడా ఇంట్లో పనులు త్వరగా పూర్తి చేసుకొని బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పథకం పెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్